హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజు డిమార్ట్ షాపింగ్ కొన్ని చూపిస్తానండి. చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్, ఆఫర్స్ అవి కూడా. యాక్చువల్లీ మాకు వర్క్ ఉండి అటు సైడ్ వెళ్ళాము, కుషాయిగూడ సైడు. అక్కడ వెళ్ళి నేను ఇంట్లో కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. సో అక్కడ ఉండే ఆఫర్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే కనుక చూడండి. చాలా బాగున్నాయి ఆఫర్స్ అయితే. చాలా మంచి మంచి ఆఫర్స్ అయి పెట్టారు. యాక్చువల్గా నేను రైస్ కుక్కర్ తీసుకుందాం అని వెళ్ళాను, బట్ అది అక్కడ అంత మంచి కాంపెనీవి లేవు. నా దగ్గర ఉన్నదే ఐటమ్సే ఉన్నాయి. సో అలానే నేను బ్యాక్ అయిపోయాను. కానీ కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి యూజ్ అయ్యే గ్రాసరీ ఐటమ్స్ అట్లాంటివి తీసుకున్నాను. సో అక్కడి నుంచి వచ్చేసేటప్పుడు మాకు రోడ్ సైడ్లో ఒక స్పెట్స్ది షాప్ కనిపించింది. చాలా చాలా బాగున్నాయి స్పెట్స్ అయితే. ఇంకా మా బాబు తీసుకుంటాను అంటే ఇంకా సరే అని ఇప్పించాము. చాలా చాలా మంచిగా ఉన్నాయి. ఎండల్లో ఇట్లాంటప్పుడు పెట్టుకుంటారు కదా కంపల్సరీ. ఇప్పుడు ఎండల్లో స్టార్ట్ అయినాయి. సో ఇలాంటివి పెట్టుకుని మనం ట్రావెల్స్ అవి చేస్తే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది. అది చూసి కావాలన్నాడని అది కొనిపిస్తున్నారు మా హస్బెండ్. సో రిటర్న్ అయిపోయాం. తర్వాత నేను పెరుగు ఆవడ చేస్తున్నాను. చాలా మంచిగా ఉంటుంది ఈ రెసిపీ. చాలా బాగా కూడా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. టిప్స్ చెప్తాను కొన్ని. ఈ పిండి నానబెట్టడానికి ఈ మినప్పప్పుని ఒక 5 అవర్స్ ముందు నానబెట్టుకోండి. ఎంత నానితే అంత బాగా మంచిగా మెత్తగా వస్తాయి. సో తర్వాత ఇంత గట్టిగానే రుబ్బుకోవాలి. దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఈ పిండిని కలిపిన వెంటనే, రుబ్బిన వెంటనే చేసేసేయాలండి. లేట్ చేస్తే కనుక పిండి ఆయిల్ పీల్చేస్తుంది. అలా కాకుండా రుబ్బిన వెంటనే కలిపేసుకుని వేసేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకండి, కొంచెం సాల్ట్ వేసుకుంటేనే సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. టీ వడపోస్తాం కదా, దాంతో నేను ఇట్లా వేస్తున్నాను. చాలా బాగా వస్తాయి ఇట్లా అయితే. పప్పుని మనం 5 అవర్స్ ముందు నానబెట్టుకోవడం వల్ల ఇవి చాలా స్పంజీగా వస్తాయి. చాలామంది వెంటనే ఒక 2 అవర్స్ అట్లా నానబెట్టేసి వెంటనే తీసేస్తారు. కానీ అట్లా కాకుండా ఒక ఎక్కువసేపు నానబెడితే కనుక ఇట్లా స్పంజ్ కింద మంచిగా బఫ్ కింద వస్తాయి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఈ పిండి కనుక ఎంతసేపు లేట్ చేస్తే మన ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. సో అలా కాకుండా రుబ్బిన వెంటనే వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నిటినీ వేసేసుకుంటున్నాను నేను. మంచి ఇట్లాంటి టీ దాంతో కనుక మనం హెల్ప్ తీసుకుని గాన వేసుకుంటే మనం చేతికి కొని ఆయిల్ అవి పడదు, కాలకుండా ఉంటాయి. చాలా సేఫ్గా కూడా వేసుకోవచ్చు ఇలా. చూసారా, నేను అన్నిటినీ వేసేసాను. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ డార్క్గా ఫ్రై చేయనవసరం లేదు. మంచిగా లైట్ గోల్డ్ కలర్లో వస్తే తీసేసుకోవచ్చు. చాలా బఫ్గా కింద వస్తాయి. చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. చూసారా, ఈ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి డైరెక్ట్ నేను సాల్ట్ కలిపిన వాటర్లో వేస్తున్నాను. ఇట్లా డైరెక్ట్ ఆయిల్లోంచి తీసేసి వేయిస్తే కొంచెం వాటర్ వెంటనే పీల్చుకుంటుంది.
సో ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో ఉండే వాటర్ని పిండేస్తాను చూడండి. వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా, ఈ విధంగా జస్ట్ ఎక్కువసేపు ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో ఒక 2 కప్స్ పెరుగు తీసుకున్నాను. పెరుగులో లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని దాంట్లో వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి. ఇది మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ టైట్గా కూడా ఉండకూడదు. ఈ పెరుగు కొంచెం లైట్గా ఇట్లా వాటర్ వాటర్ కింద ఉండకుండా, కొంచెం తిక్కుగా కాకుండా కూడా మామూలు నార్మల్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో తాలింపు వేసుకొని ఈ పెరుగులో వేసేస్తున్నాను. తాలింపు కోసం ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు చేసి దీంట్లో వేస్తున్నాను. తర్వాత ఒక చిల్లీని ఇట్లా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇట్లా అంతా ఈ పెరుగు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ముందు మనం వాటర్ పిండేసిన వడలు ఉంటాయి కదా, గారెలు, అవన్నిటిని దీంట్లో వేసుకుని డిప్ చేసుకోండి. మంచిగా ములిగేంత వరకు పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. చక్కగా వెంటనే తింటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇట్లా చేసుకుంటే. చూసారా, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంతే, ఈ విధంగా నేను పెరుగు ఆవడ చేసేసాను. ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్.